హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. మీ వీణి నాగరాజు చెల్ల. ఈరోజు చామగడ్డల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. చామగడ్డలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి. బాండీలో ఆయిల్ పోసుకొని వేడయ్యాక ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు కూడా వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని 2 మిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం. అల్లం పేస్ట్ అనేది వేగితే చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది అన్నమాట. టమాటా కూడా కట్ చేసుకొని వేసుకుందాం. ఒక 10 నిమిషాలు టమాటాను ఉడికించుకుందామండి మూత పెట్టేసుకొని. తర్వాత ఉడికిన తర్వాత అందులో కొంచెం కారం, కొంచెం సాల్ట్ వేసుకుందాం. ధనియాల పొడి కూడా వేసుకుందాం. అంతా కూడా మిక్సింగ్ చేసుకొని కొంచెం మగ్గించుకుందాం. మగ్గిన తర్వాత శుభ్రం చేసుకున్న చామగడ్డ ఉంది కదండి, అది వేసేసుకొని మగ్గించుకుందాం. ఇది కూడా కొంచెం సేపు 5 మినిట్స్. చామగడ్డ మగ్గిన తర్వాత చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందాం. చింతపండు మీకు కావాల్సినంత రసం యాడ్ చేసుకోండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి లాస్ట్ని. కొంచెం మగ్గిన తర్వాత లాస్ట్గా ఫైనల్గా కొత్తిమీర చల్లుకుందాం. లైట్గా మసాలా, ధనియాల పొడి చల్లుకొని దించేసుకుందాం. అంతే, చామగడ్డ పులుసు రెడీ అండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే లైక్ అండ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.